బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో హనీ ట్రాప్ విషయంలో పోలీస్ అధికారులు కీలకంగా మారారు. ఇప్పటికే పలువురు అరెస్ట్ చేశారు. అయితే నిందితులకి 9 మంది పోలీస్ అధికారులు సహకరించినట్టు తెలుస్తోంది. హనీ ట్రాప్ కు సహకరించినటువంటి పోలీసుల పైన ప్రస్తుతానికి అధికారులు వేటేశారు. ఓ సిఐ ఉన్నారు, పైన మనం చూస్తున్నాం. సిఐ శేఖర్, రూరల్ సిఐ, తర్వాత సిఐ సిఐ హరియా, ఆయన రాప్తాడు, ఎస్ఐ రాంబాబు, వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. సో ఒక సిఐ, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్స్ని ఇప్పటికే సర్వీస్ నుంచి తొలగించేశారు. ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కేసుతో సంబంధం ఉన్నటువంటి మరో సిఐని కూడా డిఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు అధికారులు. రాప్తాడు సిఐ శ్రీహర్ష, హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్స్ దేవలా నాయక్, దుర్గా ప్రసాద్ని డిస్మిస్ చేశారు. ఇక అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబుని సస్పెండ్ చేశారు అధికారులు. కానిస్టేబుల్ దేవేంద్ర జైరామ్ నాయక్ పైన కూడా సస్పెన్షన్ వేటు పడింది. సిఐ శేఖర్ను కర్నూలు రేంజ్ డిఐజీకి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతపురంలో మహిళల్ని ఎరగా వేసి కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది హనీ ట్రాప్ ముఠా. ధనికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు టార్గెట్గా ఈ ఇదొక ముఠా వ్యాపారంగా మలుచుకొని రెచ్చిపోయింది. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారి జ్యోతిష్యుడు బెదిరించి 15 లక్షల రూపాయలు వసూలు చేసిందట నిందితులు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు లేకపోతే వాళ్ళు మాట్లాడుకున్న ఆడియోలు వైరల్గా మారడంతో నిందితుల అరాచకాలు బయటపడ్డాయి. నిందితులు జయలక్ష్మి, చంద్రకళ, రంగమ్మని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక నిందితుల్లో రంగమ్మ అనంతపురంలోని కాశీ విశ్వేశ్వర ఆలయ పాలకవర్గ కమిటీ సభ్యురాలంట. ఒక ఆలయ కమిటీ సభ్యురాలు, పాలక మండలి కమిటీ సభ్యురాలు. తనేమో రిచ్ పర్సన్స్ని టార్గెట్ చేసి వాళ్ళని ఎరగా మార్చుకొని డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తోంది. సో సిఐ హర్ష రాప్తాడ్ని సస్పెండ్ చేశారు. సిఐ శేఖర్ని డిఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఎస్ఐ రాంబాబుపై సస్పెన్షన్ పెట్టిపడింది. మరికొంతమంది పోలీస్ అధికారులకు కూడా సస్పెన్షన్ పెట్టిపడింది. పోలీసు ఉన్నత ఉద్యోగంలో ఉండి 4 మంచి పనులు చేయాలంటే అరి పక్కన పెట్టి ఇలాంటి పాపిస్ట్ పనులు చేసేది. అమ్మాయిలను వేరేటోడు పక్కలోకి పంపి వీడియోలు తీసి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడమా? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఒక ఉన్నత స్థాయి ఉద్యోగంలో సమాజాన్ని మంచి మార్గం వైపుగా నడిపించి ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నటువంటి మీరు కాకి చొక్కా విలువ తీశారు. ఆ కాకి డ్రెస్సు విలువ పోయింది మీ కారణంగా. ఓ సిఐ అంట, ఇదేం పోయే కాలం, ఇంచుమించుకో 70-80 వేలు జీతం ఉండదా? 70-80 వేలు జీతం ఉంటుంది, అన్ని రకాల సదుపాయాలు. ఆయన కార్ డీజిల్ నుంచి మొదలుకుంటే ఆయన ఇంకేదైనా ఆయన ప్రతి దానికి కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అంత భరించం కూడా ఇంకా పాపిష్ డబ్బు కోసం ఒక మహిళల్ని రెచ్చగొట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి, వాళ్ళ దగ్గర పక్కలోకి పంపి వాటిని వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి రేప్ కేసు పెడతామని బెదిరించేవారట. ఈ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ప్రజెంట్కి మా ప్రతినిధి చెల్లనాయుడు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నాయుడు, ఏం జరుగుతోంది అంటే పోలీస్ అధికారులే రిచ్ పర్సన్స్ని టార్గెట్ చేసి వాళ్ళ పక్కలోకి మహిళల్ని పంపించి, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ బట్ నిజంగానే అదే జరిగింది ఇక్కడ. వాళ్ళని పంపించి వాళ్ళు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు రికార్డు చేసి ట్రాప్ చేయమని చెప్పి ఆ తర్వాత వారి నుంచి డబ్బులు డిమాండ్ చేయడం. ఇది పోలీసులు చేస్తున్న పని. ఎవరు నిందితులు చేస్తే వారికి ఎలా శిక్ష వేస్తారు, పోలీసు ఎంతమంది అరెస్ట్ చేస్తారని పక్కన పెడితే పోలీసులే స్వయంగా చేసిన ఈ పాపిస్ట్ పనిలో ఇంకా అరెస్ట్ ఉండే అవకాశం ఉందా? అయితే మాత్రం అనంతపురం జిల్లాలో మొదలైనటువంటి హనీ ట్రాప్ అనేది పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఈ మహిళలు చాలా మంది ఒక ముఠాగా ఏర్పడి, దాదాపు 9 మంది సభ్యుల ముఠాగా ఏర్పడి, పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం అయితే దాదాపు 9 నెలల కాలంగా వీరి ఆటలు సాగుతున్నాయి. ముఖ్యంగా వీరు ఎవరైతే ఉన్నారో టార్గెట్ చేసి, మరి ఎందుకంటే ఎవరైతే ఫినాన్షియల్ గా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారో అటువంటి వారిని టార్గెట్ చేసి వారే ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక అమ్మాయిలకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి తర్వాత ఏకంగా వీళ్ళు డైరెక్ట్ ఫోన్ కాంటాక్ట్లకు వెళ్ళి వారి వైపు ఆకర్షణ వచ్చేలా చేసుకుని ఏకంగా ఇంటికి వెల్కమ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఆగడాలు అక్కడి నుంచి మొదలవుతాయి. అక్కడ వీరు ఎవరైతే ఉన్నారో బాధితులు కష్టాలు కూడా అక్కడి నుంచే మొదలవుతాయని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో రంగమ్మ అదే చిన్ని
చిన్ని తర్వాత మల్లేశ్వర్ ఇదంతా కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఒక దాదాపు సంవత్సర కాలంగా అంటున్నారు, కానీ అది చాలా ముందు నుంచి ఉంది అని చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఈ రోజు పోలీసులు ఒక కొరడా గెలిపించారని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొదటి రోజునే ఇద్దరి సీఏల మీద సస్పెన్షన్ ఒకరిని విఆర్కి పంపారు, ఇద్దరిని విఆర్కి పంపినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరొక ఎంక్వైరీ తర్వాత ఈ రోజు మరి నిన్నటి అర్ధరాత్రి సమయంలో దాదాపు చాలా మంది పోలీసుల మీద వేటు పడింది. కొంతమంది మీద ఏకంగా డిస్మిస్ కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాప్తాడు ఏ హర్షాని పూర్తిగా డిస్మిస్ చేశారు, కానిస్టేబుల్స్ ని డిస్మిస్ చేశారు, రూరల్ సిఐని విఆర్ కు పంపినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రూరల్ ఎస్ఐ రాంబాబును కూడా ఈ రకంగా పోలీస్ శాఖలోనే ఇటువంటి ప్రక్షాళన జరుగుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి అయితే మాత్రం వీరి ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఇంకా చాలా మంది పోలీసులు ఉన్నారు. గతంలో ఫోర్త్ టౌన్ లో చేసినటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి బయట చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు కూలంకషంగా జిల్లా ఎస్పీ జగదీష్ కావచ్చు, ఐజీ షిమోషి కావచ్చు, వీరందరూ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎక్కడా ఉపేక్షించకూడదు, ఇటువంటివి మరొకసారి పునరావృతం కాకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వారి మీద కఠినంగా వ్యవహరించాలి అని చెప్పేసి ముందుకు వెళ్తున్నట్లుగా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. మనకు అయితే ఇంకా అరెస్ట్ ఉండే అవకాశం ఉందా? అంటే మీరు చెప్తున్నట్టుగా సిఐ హర్షాన్ని పూర్తిగా డిస్మిస్ చేశారు, అటు శేఖర్ని డిఐజీ కార్యానికి అటాచ్ చేశారు, ఒక ఎస్ఐ పైన సస్పెన్షన్ పడింది, ఇంకా చిన్న చితక కానిస్టేబుల్ అందరూ కూడా వాళ్ళ సస్పెన్షన్ గురయ్యారు, కొంతమందిని డిస్మిస్ కూడా చేశారు. ఇంకా అరెస్ట్ ఉండే అవకాశం ఉందా? ఏకంగా ఇద్దరు సిఐలు, ఒక ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మొత్తం పోలీస్ వ్యవస్థనే ఈ దందాకు పాల్పడుతున్నట్టుందిగా. ఎస్ మనకు ఇప్పటికైతే అరెస్ట్ అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వారిని చాలా మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు 8 మందిని రిమాండ్ కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల నిన్నటి రోజు కూడా కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాతనే ముఖ్యమైన సమాచారం కూడా పోలీసులు అందుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అరెస్ట్ అయితే మాత్రం ఇప్పటికే చాలా ఉన్నాయి. చాలా మందిని అనఫిషియల్ గా కూడా అదుపులోకి తీసుకొని వారి మీద పూర్తి సమాచారం, వారి వద్ద నుండి పూర్తి సమాచారం రాబట్టే పనిలో పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఇంకా పెద్ద స్థాయిలో, చాలా స్థాయిలో కూడా అరెస్టులు ఉండే అవకాశం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనేది కూడా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా మనకి సమాచారం మనకు. ఇంకోవైపు దీని వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంతటి స్థాయిలో సిఐలు, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, చాలా పెద్ద మొత్తంలో మహిళలు జయలక్ష్మి, చంద్రకళ, రంగమ్మ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి రాజకీయ కోణం ఏదైనా బయటపడే అవకాశం ఉందా? పోటీ రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం కానీ, ఈ దందా వెనుక రాజకీయ నాయకులు ఉండడం కానీ, రాజకీయ ప్రమేయం ఏదైనా బయటపడుతోందా? ఎస్ మనది ఇక్కడ అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో చిన్ని మెయిన్ టీమ్ రంగమ్మ నాయుడు అనే అలియాస్ చిన్ని అయితే మాత్రం ఎవరైతే అధికారంలో ఉంటారో అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరితోనూ టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈమె ఎవరు అధికారంలో ఉంటే వారికి పంచన చేరుతుంది అనేది ఒకటి. అందులో ముఖ్యంగా ఈమె నడుస్తున్నటువంటి హైవే పైన డాబాలో నుంచి ఇక్కడ నుంచి మొత్తం స్టెప్స్ అంతా నడుస్తుంది అనేది కూడా ముఖ్యమైన సమాచారం. ఇక్కడ ఈమె వ్యవహరిస్తున్నటువంటి ఈ టీం సభ్యులందరూ కూడా ఒక సిస్టమేటిక్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, ఎవరు ఎప్పుడు వస్తున్నారు, ఎవరు అటాక్ చేయాలి, ఎవరు భర్త ప్లేస్ వెళ్ళాలి, ఇలాంటి తమ్ముడి పాత్రలో ఎవరు వెళ్ళాలి, ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో సెటిల్మెంట్ చేయడానికి మధ్యవర్తిగా, పక్కింటి ఆవిడగానో లేదంటే మధ్యవర్తిగానో వెళ్లాల్సిన పరిస్థితులు వస్తే కొంచెం పెద్ద వయసు, ఈ చిన్ని కావచ్చు ఇలాంటి పెద్ద వయసు వ్యక్తులు ఎంటర్ అవుతారు. ఇది వారి జీవితం నాశనం అయిపోతుంది. నువ్వు ఖచ్చితంగా వీళ్ళు బయటకు వెళ్ళారు, కేసు పెట్టారంటే మీ కుటుంబం అంతా ఆగమైపోతుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా సెటరైట్ చేస్తే తప్ప నువ్వు దీంట్లో నుంచి బయట పడలేవు అని చెప్పేసి దాదాపు 4-5 లక్షల నుంచి 10 నుంచి 20 లక్షల వరకు పైన కూడా వీరు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు అన్నట్టుగా రాజకీయ కోణం అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికైతే మాత్రం పోలీసులు అయితే మాత్రం పూర్తి నిఘా ఉంచారు. ఇక్కడ అన్ని పార్టీల అనుచరులు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన 2 వ్యక్తుల పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వారి మీద ఎంత మేరకు, వారి ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది. ఇప్పటికైతే మాత్రం కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇదైతే పోలీసులు ఎక్కడ బయటకు రానికుండా పకడ్బందీగా ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. కాకపోతే మనకు ఆర్టీవీకి ముఖ్యంగా వస్తున్నటువంటి సమాచారం
కొన్ని గ్రామాల్లో వ్యక్తులను టార్గెట్ చేసినటువంటి ఈ టీం ముఠా సభ్యులు అయితే మాత్రం ఈ హంపాపురం కావచ్చు, లేదంటే కాట్నే కాలువ కావచ్చు, ఇటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే కాస్త ఫైనాన్షియల్ గా బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు, లేదంటే వారి డ్రెస్సింగ్ కావచ్చు, ఇటువంటివన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత వారిని ట్రాప్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి ఈ టీము ఈ గ్రామాలలో ఉన్నటువంటి వారిని ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా చాలా మంది పేర్లు చెప్పకుండా మనకి ఆర్టీవీకి అయితే సంప్రదిస్తున్నారు, మాకు న్యాయం జరగాలి, మా ఈ ఇళ్లకు వచ్చి మరి వీరు ఎట్లా వీరి ఆగడాలు ఎట్లా ఉన్నాయంటే డబ్బులు లేకపోతే మాత్రం బాండ్ పేపర్లు కూడా రాయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే మనం మీడియాలో హల్చల్ చేసింది. కాకపోతే ఇంతకంటే ముందు వారి డబ్బులు ఇవ్వలేదు అంటే ఒక టీంగా ఆ కుటుంబ సభ్యులందరూ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి వీళ్ళు దాడి చేసి ఎవరైతే వీళ్ళ విక్టిమ్ ఉంటారో వీళ్ళ పర్సన్ ఉంటాడో అతనితో కాళ్ళు పట్టించుకోవడము, సో దాడి చేయడము, కొట్టడము, పిల్లల ఎదురుగానే పోక్సో కేసులు పెడతామని చెప్పడము, లేదంటే వీడియో మీ పిల్లలకి ఇలాంటి సోషల్ మీడియాలో నువ్వు ఏదైతే నగ్నంగా ఉన్నావో ఆ వీడియోస్ అన్ని కూడా మేము అప్లోడ్ చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి ఒక మరోవైపు అసలు ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. అంటే మీరు చెప్తున్న ప్రకారంగా చాలా పెద్ద ముఠాలా కనబడుతుంది. డబ్బులు లేకపోతే చెక్కులు రాయించుకోవడం, ఆస్తులు రాయించుకోవడం కూడా జరిగిందని అంటే ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. ఈ ముఠా మొత్తానికి నాయకుడు లేదా నాయకురాలు ఎవరు, ఎలా జరిగింది, పోలీసు ఎలా ఒప్పుకున్నారు దీనికంటే ఇంత పెద్ద స్కెచ్కి నిందితులని బెదిరించి డబ్బులు లాక్కునేటువంటి స్కెచ్ వరకు కూడా పోలీసులని ఒప్పించి వాళ్ళని సైతం వాళ్ళ పవర్ను ఉపయోగించే విధంగా చేసింది ఎవరు? ఇది ఎక్కడంటే వీరికి దాదాపు పోలీసుల టైం అయితే చెప్తున్నది 9 months అండి. 9 months యథేచ్ఛగా వీరికి ఎక్కడ ఎదురు అనేది తగలకుండా జరుగుతున్న ముందుకు రోజుకు 4-5 లక్షల నుంచి దాదాపు 20-25 లక్షల ఇన్కమ్ వీరి. కాబట్టి వీరంతకు వీరే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యేటట్టు, ఎందుకంటే రేపొద్దున ఏదైనా సమస్య వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసు వైపు నుంచే వస్తాయి కాబట్టి పోలీసుల్ని కూడా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మాత్రం ఈ రాప్తాడు సిఐ ఖర్చు అయితే మాత్రం చాలా అసలు పెద్ద ఎత్తున దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎందుకంటే ఆ డాబాలో, ఎందుకంటే రాప్తాడు లిమిట్స్కే ఈ డాబా కూడా వస్తుంది, ఆ డాబా నుంచే మొత్తం యథేచ్ఛగా ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ ఏదైతే ఉందో పోలీసు కానిస్టేబుల్స్ వరకు కూడా డబ్బు విపరీతంగా వెళ్ళింది. ఇదంతా పూర్తిగా ఎవరెవరికి ఎంత వెళ్ళింది, ఎంత మేరకు వెళ్ళింది, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది కూడా జిల్లా ఎస్పీ జగదీష్ కులంకషంగా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. కింది స్థాయి పోలీస్ కానిస్టేబుల్స్, సిఐ, ఎస్ఐ ఇటువంటివన్నిటిని కూడా ఎక్కడెక్కడ వీరి ఏదైతే ఉందో టార్గెట్ చేసుకుని ముఖ్యంగా వీళ్ళ సపోర్ట్ తీసుకొని యథేచ్ఛగా రెచ్చిపోయారో అవన్నిటిని కులంకషంగా మాత్రం బయటకు తీసుకొచ్చే పరిస్థితులు అయితే పోలీసులు కనిపిస్తున్నారు. ఇప్పటికైతే నిన్నటి వరకు పోలీసుల మీద కూడా అనుమానం ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్నటి రోజు పోలీసులపై కూడా కొరడా జల్పించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద అయితే మాత్రం ఈ రోజు ఈ హనీ ట్రాప్ లో చిక్కుకున్న వాళ్ళు చాలా మంది లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకటే చెప్తున్నాం, ఆర్టీవీని సంప్రదిస్తే ఖచ్చితంగా మనం, ఎందుకంటే వారికి చాలా గౌరవ మర్యాదలతో కూడినటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా బయటకు వస్తే భయపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, లేదంటే పిల్లలు ఇబ్బంది పడతారు, ఫ్యామిలీ ఇబ్బంది పడతారు, ఈ రకంగా వాపోతున్నారు తప్ప బయటకు రాలేనటువంటి పరిస్థితి. కాకపోతే వారైతే మాత్రం సమస్య బయటకు వస్తే మాత్రం వారికి న్యాయం జరిగేలా మాత్రం పోలీస్ అధికారులతో మాట్లాడి ఉన్నతాధికారులు ఇటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా బయటికి రండేనే వెల్కమ్ చెప్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో ఆర్టీవీ కూడా ముందుంటుంది, ఖచ్చితంగా వారికి న్యాయం చేసే విధంగా. ఎందుకంటే వారు ఏదో అప్పులు చేసి బయట ఏదో వడ్డీలు తీసుకొచ్చి కూడా వీరికి పెద్ద మొత్తంలో చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది వెనుక ఇంకా కుట్రకురాన్ని ఛేదించే విధంగా సిట్ని కానీ లేకుంటే ప్రభుత్వం మీద ఇన్వాల్వ్ అయిన ఎక్కడైనా ఖచ్చితంగా ఇప్పుడైతే మనకు ప్రభుత్వం నుంచి జిల్లా ఎస్పీ కావచ్చు, ఐజీ శిమూషి గారికి కావచ్చు, వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో మనకు క్లియర్ కట్ ఏదైతే ఇండికేషన్స్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎవరు ఉన్నా ఉపేక్షించవద్దు, ఏ పార్టీ అయినా ఉపేక్షించవద్దు, ఎంత స్థాయి అధికారులైనా ఉపేక్షించవద్దు అన్నట్టుగా మనకి సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అందుకనే ఈ రోజు నిన్న అర్ధరాత్రి ఏకంగా ఇంతమంది పోలీసుల మీద వేటు పడింది. అయితే రాబోయే కాలంలో ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే బాధితులు ఉన్నారో వారికి ఎలా న్యాయం చేస్తారు అనేదే ఒక 100 ప్రశ్నల మిగిలిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా పోలీసులే దగ్గరుండి మహిళల్ని ఈ ట్రాప్లోకి దించి వాళ్ళకు ముందుగానే కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్స్ ఇస్తారు, ఎవరైతే ట్రాప్ చేయాలో రిచ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ని ఈ మహిళలు రాబట్టేస్తారు. మెల్లమెల్లిగా ఆ మనిషిని ముగ్గులోకి దించి ట్రాప్ చేసి తర్వాత కలుద్దామని చెప్పి వెళ్ళి కలవడం, వారు ఏకాంతంగా ఉన్న సమయంలో ఇక్కడ పోలీసులు వీడియోలు రికార్డ్ చేయడం. సో పోలీసులు లేదా ఇంకెవరైనా వీడియో రికార్డ్ చేయడం, వీడియో రికార్డ్ చేసిన దాన్ని పెట్టి బ్లాక్మెయిల్ చేసి వారి దగ్గర నుంచి డబ్బులు డ్రా చేసే ప్రయత్నం చేయడం, లక్షల రూపాయలు, కోట్ల రూపాయల వరకు డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు పోలీసులే. స్వయంగా ఇటువంటి వాళ్ళు ఎవరైనా జరిపితే ఇది క్రైమ్గా భావించి ఆ అబ్బాయినో లేదంటే ఆ మహిళనో, ఆ వ్యక్తినో ఆ మహిళనో
కొంత అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే దగ్గరుండి మరి వాళ్ళకి పడకలేసి వాళ్ళకి పక్కలేసి వాళ్ళు అక్కడ పడుకున్న తర్వాత వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడమా? ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఓ జ్యోతిష్యుడిని ట్రాప్ చేసిన తర్వాత ఆ వీడియోలు తర్వాత కొన్ని ఆడియోలు బయటకు రావడంతో ఈ విషయం బట్టబయలేదు. ఇప్పటికే ఓ సిఐ 2 కానిస్టేబుల్ని సస్పెండ్ కాదు ఏకంగా డిస్మిస్ చేశారు. ఓ సిఐని అటాచ్ చేశారు, డిఐజీ ఆఫీస్కి అటాచ్ చేశారు, ఇంకో ఎస్ఐని కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. సో దీని వెనక ఉంది రంగమ్మ అనేటువంటి ఒక మహిళ. కాశీ విశ్వేశ్వర ఆలయంలో అనంతపురంలోని కాశీ విశ్వేశ్వర ఆలయ పాలక మండలిలో కమిటీ సభ్యురాలుగా ఉన్నట్టు రంగమ్మ దీని వెనుక ఉన్నారన్నట్టుగా పోలీసు అనుమానం వ్యక్తం చేసి అరెస్ట్ చేశారు. సో ఇప్పటివరకు 9 మందిలో 8 మంది అరెస్ట్ అయ్యారు, ఒకరు మిస్ అయ్యారు, ఇంకా అరెస్ట్ ఉండే అవకాశం ఉంది. రాజకీయ కోణం కూడా దీని వెనుక ఉందన్నట్టుగా కొంతమంది బీజేపీ నాయకుల పేర్లు కూడా బయటపడుతున్నాయనేది ఆర్టీవీకి అందుతున్న సమాచారం. చూద్దాం మరి ఈ కేసులో ఇంకెవరు ఉన్నారు, ఏ రకంగా బయటపడతాయని. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్, ఫేస్బుక్, ఇంకే దాంట్లో మీకు ఒక అమ్మాయి మెసేజ్ చేసిందంటే మీరు డెఫినెట్గా ట్రాప్గా భావించండి. మీ అంతటా ఆ అమ్మాయి ఆమె చేసి మిమ్మల్ని ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తున్నారంటే యు ఆర్ ఇన్ ఎ ట్రాప్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అటువంటి విషయాలపైన జాగ్రత్తగా ఉండండి.